సడన్గా కొర్రలు తినడం స్టార్ట్ చేశాను సార్. సివియర్గా కాన్స్టిపేషన్ అయింది. నేను ఏ మెడిసిన్ వాడినా కూడా నాకు రిలీఫ్ ఉండట్లేదు. మెడిసిన్ వేసుకున్నప్పుడు మాత్రమే విరేచనం అవుతుంది, తర్వాత కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఎలా సార్ అని అడిగారు. ఎందుకంటే ఆయన వయసు 40 years. ఆయన 6 months కూడా చేయలేదు డైట్, ఇమీడియట్గా కాన్స్టిపేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఆ కాన్స్టిపేషన్ తగ్గడానికి ఆయన రిపీట్గా చేస్తున్న తప్పు ఏంటి అంటే మల్టిపుల్ టైమ్స్ లాక్సేటివ్స్, పర్గేటివ్స్ వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, రెక్టంలో పెయిన్ వస్తూ ఉంటుంది. ఇది డైట్ మార్చడం వల్ల వచ్చే కామన్ కంప్లైంట్స్ అనమాట. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాల అలవాటైపోయిన ఫుడ్కి సంబంధించి ఒక్కసారి మనం డైట్ చేంజ్ చేసినా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ ఇప్పుడు మీరు అన్నట్టే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times మీరే పోర్షన్ డివైడ్ చేసి చెప్తున్నారు. ఒక రోజులో మనం చిన్నప్పటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, డిన్నర్, ప్రతిదానికి ఖచ్చితంగా 6 hours గ్యాప్ ఉండేలాగా చూసుకుంటాం. మన ఇండియన్ కల్చర్లో అది కామన్. సో మార్నింగ్ రిలీజ్ అయిన ఏదైతే డైజెషన్ సిస్టమ్ అలవాటు అయిపోతుందో మధ్యాహ్నం అయ్యేసరికి ఆ ఫుడ్ డైజెస్ట్ అయిపోయి ఉంటుంది. దానివల్ల మనకు ఆకలిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, అక్కడ నుంచి మళ్ళీ 6 to 7 hours తర్వాత మళ్ళీ ఫుడ్ డైజెషన్ అయిపోయి ఉంటుంది, మళ్ళీ ఆకలిస్తుంది. సో ఆకలిస్తుంది అంటే మనకు లోపల ఆల్కలాయిడ్స్ అనేవి డైజెస్టివ్ జ్యూస్ రిలీజ్ అవ్వడానికి స్టార్ట్ అవుతున్నాయి. అది కోడ్ ఆకలిస్తుంది, తినాలి. ఆ తిన్న తర్వాత అది డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు సడన్గా మార్చేస్తే ఏమైపోతుంది,